వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం, పలు గ్రామాల్లో తడిసి ముద్దైన వరిధాన్యం. 19,000 రూపాయల కోట్ల అంచనాలతో రూపుదిద్దుకున్న హైదరాబాద్ మెట్రో లైన్ 2వ దశ పనులు. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల ప్రతిపాదన. జేబీఎస్ టు మేడ్చల్, జేబీఎస్ టు షామీర్పేట్, శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మార్గాలను చేర్చిన అధికారులు. వైద్య రంగంలో క్రమంగా పెరుగుతున్న ఏఐ వినియోగం, వ్యక్తుల బయోలాజికల్ ఏజ్తో పాటు క్యాన్సర్ రోగుల జీవితకాలం తెలుసుకోవచ్చని అమెరికాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి. ప్రభుత్వం నోటిఫై చేసిన వరి విత్తనాలనే వినియోగించేలా అవగాహన కల్పించాలి. నిజామాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దిశానిర్దేశం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్లో కలకలం రేపిన ఏసీబీ సోదాలు. కామారెడ్డి జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో కన్నుల పండవగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవాలు. హాజరై రథాన్ని లాగిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భక్తులు. కోటగిరి మండలంలోని సోంపూర్ గ్రామంలో వైభవంగా శివనామ సప్తాహం. పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు. న్యాయంగా అందాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ అందేలా చూడండి సారు. కలెక్టరేట్ ఎదుట దళిత ఉద్యోగి బంధువుల ధర్నా. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్టులు వి శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, న్యాయవాదులు దేశాల భూపాల్, మెహసీనా పర్వీన్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్కే రామకృష్ణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషనర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 3 ఏళ్ల పాటు లేదా వయసు 65 ఏళ్లు నిండే వరకు వారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా కొనసాగుతారు. కాగా తెలంగాణలో గత కొంతకాలంగా ఆర్టీఐ కమిషన్ ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో ఇటీవలే కమిషన్ నియామకాన్ని ప్రభుత్వ రాష్ట్ర సమాచార కమిషనర్లుగా 4 ప్రమాణ స్వీకారం చేపట్టింది. ఆర్టీఐ ప్రధాన సమాచార కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డి గత శుక్రవారమే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దైంది. రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రైతన్నకు తీవ్ర నష్టం జరిగింది. రోడ్డుపైనే ఆరబెట్టిన వరిధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానందగంజ్ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ఆరుగాలం పండించిన పంట తడిసి ముద్దవడంతో నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ మలిభాగం దాదాపు 19,000 కోట్ల రూపాయల అంచనాతో రూపుదిద్దుకుంది. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్లు ప్రతిపాదించారు. జేబీఎస్ మేడ్చల్, జేబీఎస్ షామీర్పేట్, శంషాబాద్ విమానాశ్రయం టు ఫ్యూచర్ సిటీ మార్గాలను ఇందులో చేర్చారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో నివేదిక తాజాగా ప్రభుత్వానికి చేరింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. 3 మార్గాలకు వేరువేరుగా డిపిఆర్లను సిద్ధం చేశారు. ఎక్కడా డబుల్ డెక్ని ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్ టు షామీర్పేట్, జేబీఎస్ టు మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ స్తంభాలను వేయాలని కసరత్తు జరిగింది. ఒక అంతస్తులో రహదారి, 2వ అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించిన స్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఏఎంఎల్ విముఖత చూపింది. జేబీఎస్ నుంచి కార్ఖానా, ఆల్వాల్, హకీంపేట, తూక్ముట్ట, షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదించారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే రహదారి పక్కనే ఉండడం, ఎలివేటెడ్కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలపడంతో ఇక్కడ సుమారు 1.5 కిలోమీటర్ల వరకు భూగర్భంలోంచి మెట్రోను ప్రతిపాదించారు. రన్వే కింద నుంచి మెట్రో వెళ్లేలా డిజైన్ చేశారు. జేబీఎస్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కోంపల్లి మీదుగా మేడ్చల్కు 24.5 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు షామీర్పేట్ ట్రాక్లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళతాయి. 3 మార్గాల కూడలిగా జేబీఎస్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం ప్రణాళికకు అనుగుణంగా అలైన్మెంట్ను ఖరారు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గం ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉంటుంది. ఈ మార్గంలో రావిర్యాల,
ORR వరకు ఎలివేటెడ్లో మెట్రో వెళితే అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా DPR సిద్ధం చేశారు. వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీని సాయంతో వ్యక్తుల బయోలాజికల్ ఏజ్తో పాటు క్యాన్సర్ రోగుల జీవితకాలం ఎంత ఉందో తెలుసుకోవచ్చని అమెరికాకు చెందిన మాస్ జనరల్ బ్రిగమ్ పరిశోధకులు అధ్యయనంలో తేలింది. డీప్ లెర్నింగ్ ఆల్గోరిథంతో కూడిన ఫేస్ ఏజ్ అనే AI టూల్తో సాధారణ సెల్ఫీని స్కాన్ చేయడం ద్వారా వ్యక్తుల జీవన సంబంధం, వయస్సు, ఎంతకాలం జీవిస్తారనే విషయాన్ని తెలుసుకోవచ్చని వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా క్యాన్సర్తో బాధపడుతున్న 6,000 మంది రోగుల ఫోటోలను ఫేస్ ఏజ్ AI టూల్తో స్కానింగ్ చేశారు. వారి బయోలాజికల్ ఏజ్ సాధారణమైన వ్యక్తుల వయస్సు కంటే 5 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వివరాలు ది లాన్సెట్ డిజిటల్ హెల్త్లో ప్రచురితమయ్యాయి. ఫేస్ ఏజ్ AI టూల్తో క్యాన్సర్ రోగుల జీవ సంబంధ వయసుతో పాటు వారు చికిత్సకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవచ్చని, తద్వారా మెరుగైన చికిత్స అందించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యక్తుల కంటే క్యాన్సర్ బాధితులకు 5 ఏళ్లు పెద్దవాళ్ళలా కనిపిస్తారని పరిశోధనలో తేలింది. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రస్తుత వయసు 65 ఏళ్లు, బయోలాజికల్ వయసు 10 ఏళ్లు ఉన్నట్లయితే చికిత్స అందించి అతని జీవితకాలాన్ని పెంచేందుకు అవకాశం ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. ఇది మన దేహంలో జరిగే జీవక్రియల తీరును, కణాల స్థితిని సూచిస్తుంది. శరీరంలో కణాలు, అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో అంచనా వేస్తుంది. ఇది వయసుతో సంబంధం ఉన్న వ్యాధులు, శారీరక క్షీణత ప్రమాదం గురించి తెలుసుకునేందుకు దోహదపడుతుంది. జీవ సంబంధమైన వయస్సు మన జన్యువుల తీరుతో పాటు ఆహార అలవాట్లు, జీవనశైలి, పర్యావరణ పరిస్థితులు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు అసలైన వయస్సు కంటే బయోలాజికల్ వయస్సు తక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలున్న వారిలో అసలైన వయస్సు కంటే బయోలాజికల్ వయస్సు ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన వరి విత్తనాలనే జిల్లా రైతులు వినియోగించేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, హౌసింగ్ ఏఏలు, ఏపీఓలు, సహకార శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఖరీఫ్ పంటల సాగు ప్రణాళిక, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తన నిల్వలు, లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ, రేషన్ కార్డుల పరిశీలన, ఇంద్రమైల నిర్మాణాల ప్రగతి, వన మహోత్సవం, రాజీవ్ శక్తి దరఖాస్తుల పరిశీలన ద్వారా అంశాల ప్రగతిని కలెక్టర్ ఒక్కో మండలం వారీగా సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 5.62 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా కాగా, అందులో ఒక వరి పంటని 4.37 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నాయని కలెక్టర్ తెలిపారు. సన్నలకు ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ అమలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి విస్తీర్ణంలో సన్నరకం వరి పంట సాగు చేస్తారని భావిస్తున్నామన్నారు. అయితే ప్రభుత్వంచే గుర్తించబడ్డ సన్న రకాల ధాన్యం మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర రకాల వరి వంగడాలను జిల్లాలోని కొంతమంది రైతులు వినియోగిస్తుండడం వల్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ సందర్భంగా పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్లో రైతులు ప్రభుత్వంచే గుర్తించబడిన 33 రకాల సన్న రకం వరి వంగడాలను వినియోగించేలా చూడాలన్నారు. కాగా భూభారతి అమలులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఆసక్తి, అర్హత కలిగిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. ఇప్పటికే ప్రైవేట్ సర్వేయర్లుగా పనిచేస్తున్న వారు ప్రభుత్వం నుండి లైసెన్స్లు పొందేందుకు వీలుగా CCLA కమిషన్ కార్యాలయానికి దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ తహసీల్దార్లకు సూచించారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల రాజీవ్ యువ వికాసం పథకం కింద దాఖలైన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరీలు పొందిన లబ్ధిదారులు అందరూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే నిర్మాణాలు చేపట్టి వేగవంతంగా పనులు జరిగేలా క్షేత్రస్థాయిలో నిశిత పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి, రెండవ వారంలో చేపట్టే వన మహోత్సవం కార్యక్రమానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. మొక్కల పంపిణీ కోసం నర్సరీలో సరిపడా మొక్కలు అందుబాటులో ఉంచాలని, పంపిణీ చేసే ప్రతి మొక్కను నాటి కాపాడుకునేలా చూడాలన్నారు. పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కల పెంపకం జరగాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు జరపడం కలకలం రేపింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఏసీబీ అధికారులు స్టేషన్లో తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గతంలో లింగంపేట ఎస్ఐ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఎస్ఐ సుధాకర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇటీవల తాడ్వా ఎస్ఐ రామారెడ్డి ఎస్ఐలను ఐజీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మద్నూర్ మండల కేంద్రంలో లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవం కన్నుల పండువగా కొనసాగుతుంది. రెండవ రోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరై రథాన్ని లాగారు.
మద్నూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవాలు రెండవ రోజు కూడా వైభవంగా జరిగాయి. ఈ రోజు సాయంత్రం జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రథయాత్రలో పాల్గొని స్వామివారి నామస్మరణ చేస్తూ భక్తులతో కలిసి రథాన్ని లాగారు. రథయాత్ర సందర్భంగా భక్తుల కోలాహలంతో మండల కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మద్నూర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్లో విజయం సాధించిన టీంకి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కోటగిరి మండలంలోని సోంపూర్ గ్రామంలో అఖండ శివనామ సప్తాహం వైభవంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో గత 7 రోజుల నుండి భక్తి పారవశ్యంతో కొనసాగుతున్న అఖండ శివనామ సప్తాహ పరమ రహస్య పారాయణ శివాలయం శిఖర స్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, పోచారం సురేందర్ రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పోచారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఎంతో అంకిత భావంతో విధులు నిర్వర్తించి న్యాయంగా రావాల్సిన పెన్షన్ డబ్బులు, మానిటరీ బెనిఫిట్స్ రాకుండా ఓ అధికారి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడంటూ మృతి చెందిన ఏవో సంఘం ప్రవీణ్ కుమార్ కుటుంబీకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద దర్పల్లి వ్యవసాయ అధికారిగా పనిచేసి మృతి చెందిన ఏవో సంఘం ప్రవీణ్ కుమార్ కుటుంబీకులు ధర్నా చేశారు. తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని ఆందోళన చేశారు. దర్పల్లి మండల వ్యవసాయ అధికారిగా అంకిత భావంతో విధులు నిర్వర్తించిన దళిత ఉద్యోగి సంఘం ప్రవీణ్ ఏడాది క్రితం గుండెపోటుతో మరణించారు. అతని కుటుంబానికి న్యాయంగా అందాల్సిన పెన్షన్స్, కారుణ్య నియామకం, మానిటరీ బెనిఫిట్స్ కోసం ఏడీఏ పిండి ప్రదీప్ కుమార్ కు విన్నవించారు. ఏడాది కావస్తున్న ప్రదీప్ కుమార్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రవీణ్ కుమార్ కుటుంబీకులు ఆరోపించారు. మా తర్వాత రిటైర్ అయిన వాజిద్ హుస్సేన్ అనే ఉద్యోగికి పెన్షన్ విడుదలైందని, కానీ మాకు ఇప్పించకుండా ప్రపోజల్ను సైతం ఏడీఏ పిండి ప్రదీప్ కుమార్ మాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులమైన మాపై ఏడీఏ ప్రదీప్ అన్యాయానికి గురి చేస్తున్నాడని కలెక్టర్కు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. న్యాయంగా అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, కారుణ్య నియామకం, మానిటరీ బెనిఫిట్స్ అందేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను వారు కోరారు. అయితే మానిటరీ బెనిఫిట్స్ కోసము ఈయన చనిపోయిన 1 మంత్ నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా సార్. ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. అయితే వీళ్ళ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సదరు ఏడీఏ గారు పిండి ప్రదీప్ గారి దగ్గరికి వెళ్ళి మా మానిటరీ బెనిఫిట్స్ కోసం ఆయనను అడగడం జరిగింది. నేను అయితే సరే చేస్తాను, అయితే నేను వరంగల్ నుంచి నాకు నచ్చిన తను నేను రప్పిస్తాను, అతనే చేస్తాడు, అతను చేస్తేనే నేను సాటిస్ఫై అవుతా, దానికి గాను 25,000 ఇవ్వాల్సి వస్తుంది మీరు అని చెప్పేసి అతను మమ్మల్ని అడగడం జరిగింది. నాకు పని కావాలి, సరేలే అని చెప్పేసి నేను బాధలో ఉన్నా కూడా అతనికి 10,000 తీసుకొచ్చి ఇచ్చాను సార్. నిర్మల్ జిల్లా బైన్సాలో భారీ ఎత్తున గంజాయిని ఎస్ఐ శ్రీనివాస్ పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బైన్సా టౌన్ ఎస్ఐ జి శ్రీనివాస్ సిబ్బంది, పీసీఎస్ ప్రమోద్, క్రాంతి, శరత్, హరిబాబు, బాలాజీ రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన రైడ్లో భాగంగా నిషేధిత గంజాయి అమ్ముతున్న ముజాహిద్ ఖాన్, ఓవైసీ నగర్ బైన్సా పట్టణంలో 2 వ్యక్తులను బైన్సా పట్టణంలోని ఖడ్గా హోటల్ దగ్గర హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుకాల పట్టుకోవడం జరిగింది. పోలీసు వాహనాలను చూసి వారి పారిపోతూ ఉండగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని వారి వద్ద నుండి సుమారు 1.5 కేజీల ఎండు గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసు విషయంలో ఏఎస్పీ బైన్సా నేతృత్వంలో కష్టపడి సమాచారం సేకరించి గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి బైన్సా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్, ఎస్ఐజి శ్రీనివాస్ మరియు సిబ్బంది పీసీఎస్ ప్రమోద్, క్రాంతి, శరత్, హరిబాబు, బాలాజీలను నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అభినందించారు. మరియు నిర్మల్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని, గంజాయి అమ్మేవారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు. ఎడిటర్స్ చాయిస్ 451 మండలాల వార్త. నందిపేట రామాలయంలో మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావును ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సో బేసికలీ మేము ఈరోజు 2 గాంజా సెల్లర్స్కి పట్టుకున్నాము. ఫస్ట్ అక్యూజ్కి పేరు ఉంది సుల్తాన్, సెకండ్ షేక్ అహ్మద్. సుల్తాన్ మీద ముందు 3 కేసెస్ ఉన్నాయి గాంజా గురించి. 2 కేసెస్ మన పోలీస్ స్టేషన్, కాకనాడ పోలీస్ స్టేషన్లో, 1 కేసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టేషన్లో. దీంతోపాటు షేక్ అహ్మద్కి 1 ఇంకా కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. హెచ్పీ పెట్రోల్ బంక్ ఎనుక ఖడ్డా హోటల్ దగ్గర వాళ్ళు గాంజా అమ్మిస్తున్నారు. ఎడపల్లి మండలంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. ఎడపల్లి మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీ సమయంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓలు విధుల్లో గైర్హాజరుగా ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రజలు మరియు రైతుల నుండి తహసీల్దార్, ఎంపీడీఓ, సర్వేయర్పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందుతున్నాయో లేదో తెలుసుకునే ఉద్దేశంతో అధికారులతో చర్చించారు. గైర్హాజరైన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు నివేదించినట్లు సమాచారం. ఎమ్మెల్యే సూచనల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు సమయానికి అందించాలని, కార్యాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై త్వరలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తనిఖీలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులు సమయపాలన పాటించడం లేదని, ప్రభుత్వ సేవల పరంగా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కన్సల్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అవన్నీ తీసుకొని అవన్నీ కరెక్ట్ అయితే ఆ సర్వేని సస్పెండ్ చేయాలని, లేకుంటే ఇందులో మన ల్యాండ్ మనకు, మన ప్లేస్ మన కొరకు గవర్నమెంట్ దగ్గరికి అయితే ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పెట్టుడే కాదు, అలా స్వార్థాల కొరకు ఏది ఇష్టంగా వస్తే చేసుకుంటా ఇబ్బంది. మైనర్లు వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బోధన్ పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ పైన ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు పలు సూచనలు చేశారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని, నడిపినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. మైనర్కి చెందిన వాళ్ళు మోటార్ సైకిల్ నడుపుతారో వాళ్లపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని, బండి ఓనర్కైనా కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తెలిపారు. అలాగే మైనర్ బండి నడిపిన వారికి 25 సంవత్సరాల వరకు లైసెన్స్ రాకుండా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి మా పోలీస్ శాఖ తరపున లెటర్ రాస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు మరియు మోటార్ సైకిల్ వాహనదారులు, ట్రాఫిక్ సిఐ, బోధన్ టౌన్ సిఐ వెంకట నారాయణ, ఎస్ఐ గంగా ప్రసాద్, ట్రాఫిక్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. బోధన్ డివిజన్ ఆటో డ్రైవర్స్ మరియు వాహనదారులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు బోధన్ టౌన్లో బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్స్, టాటా ఏసీ డ్రైవర్స్లకు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ గారు అవగాహన కల్పించడం జరిగింది. అట్టి అవగాహనలో ఆటో డ్రైవర్స్ కానీ, టాటా ఏసీ డ్రైవర్స్ కానీ తక్షణమే నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకుని తక్షణ కొనుగోలు చేయాలని ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ప్రతినిధులు వి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరం, కార్యదర్శి సురేష్, జిల్లా అధ్యక్షులు కార్యదర్శి బ్యాబన్న, జిల్లా నాయకులు బి కిషన్, వాల్గుడ్ సాయిలు, ఆకుల గంగారం, బాలయ్య, గంగాధర్లు పర్యటించి క్రింది విధంగా లోపాలున్నాయని నిర్ధారణకు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ ధాన్యం కొనుగోలులో ఒక ప్రతిష్టాత్మకంగా రైతు ప్రయోజనకరంగా చేస్తుందని, చాలా గొప్పలు చెప్పుకుందని, తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను విపరీతంగా పెంచుతామని గొప్పలు చెప్పుకుందన్నారు. అనేక మంది రైతుల పాత్రికేయుల మిత్రుల సమక్షంలో డీసీఓ, డిఎంఓ, డిఎస్ఓ ఫోన్లు చేస్తే ఒక్కరు కూడా స్పందించారు. నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ మాత్రమే పెద్దలు స్పందించి ఈ రోజు లారీలను, అట్లాగే ప్రత్యేక అధికారులు నియమించి అన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని, రైతుల్ని ఓపిక పట్టమని సముదాయించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సీజన్లో విపరీతంగా తరుగు తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్న ఒక్క రైస్ మిల్లు పైన కూడా చర్య తీసుకోకపోవడం విచారకరమని, అందుకే అలుసుగా భావించి రైస్ మిల్ యజమానులు రైతుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారని జిల్లా యంత్రాంగాన్ని గుర్తు చేస్తున్నామన్నారు. కావున మీరు వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, తరుగు తీసుకోకుండా లారీలను వెంటనే ఏర్పాటు చేసి రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్గుల్ గ్రామ రైతులు జగదీష్, గంగారం, పుప్పలపల్లి, జొక్రన్పల్లి తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇందల్వై రేంజ్ అడవి పరిధిలో సోలార్ ద్వారా కరెంటు తయారు చేసి బోరు పంపు ద్వారా అటవీ ప్రాణులకు ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్ నీటి సౌకర్యాన్ని కల్పించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నీందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 23 ఎకరాల అటవీ ప్రాంతం ఉంటుందని, ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 5 సోలార్ పంపు సెట్లు, సోసర్ బెడ్స్ 46, పర్వలేషన్ ట్యాంక్ 150 ఈ విధంగా అటవీ ప్రాంతంలో జీవిస్తున్న అటవీ ప్రాణులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో పాటు అటవీ అధికారులతో దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లి సోలార్ ద్వారా కరెంట్ తయారు చేసి బోర్ పంపు ద్వారా కుంటలోకి నీరు దింపడంతో అడవిలో ఉన్న అడవి ప్రాణులకు చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు, దుబ్బెలు, అడవి పందులు, కుందేళ్లు, రేస్ కుక్కలు, కోతులు వీటి సంరక్షణ కొరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున దట్టమైన అటవీ ప్రాంతంలో సోలార్ ద్వారా నీటి సౌకర్యం ఏర్పాటు చేసి వాటి దాహార్తిని తీర్చడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ, రాథోడ్, ఫారెస్ట్ అధికారులు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు రేంజ్ పరిధిలో ప్రస్తుతం అయితే ఎలాంటి ఎంక్రోచ్మెంట్ కొత్తగా జరగట్లేదు.
అయితే ఎట్లాంటి ఎంకరేజ్మెంట్కు వాళ్ళు జనాలు లీడర్లు ఎంకరేజ్ చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది. ప్రస్తుతం అయితే 80 రేంజ్లో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అయితే దాదాపు లేదని చెప్పాలి. ఫ్యూచర్లో కూడా పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే అడవిని కాపాడితేనే మనం కాపాడుకుంటూ అవుతాం కాబట్టి అందరి సహకారంతో పార్క్ డెవలప్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు 2వ రోజు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పర్యవేక్షణలో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో కరిక్యులర్ అండ్ థెరపిక్ స్ట్రాటజీస్ ఫర్ CWSN అనే అంశంపై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణ తరగతులు 2వ రోజు కొనసాగాయి. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్ పడకంటి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను DO అశోక్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేట్ రిసోర్స్ పర్సన్స్ డాక్టర్ బలరాం నాయక్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ మురళి, మమత, ప్రకాష్ రాజన్న 2వ రోజు శిక్షణ తరగతులను కొనసాగించారు. దివ్యాంగ విద్యార్థులకు సాధారణ తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు విద్యా బోధనపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ అసిస్టెంట్స్ SGT ప్రత్యేక ఉపాధ్యాయులు, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. మే 20న దేశవ్యాప్త సమ్మెలో బహుజన కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఓంకార్ భవనం హైదరాబాద్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా BLTU రాష్ట్ర అధ్యక్షుడు దండ వెంకట్ మాట్లాడుతూ భారత బహుజన కార్మిక వర్గానికి రాజ్యాంగం కల్పించిన 44 రక్షణ చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 కోడ్లను తెచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదాని లాంటి స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు లాభాల కోసం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భారత బహుజన కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఆలోపు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మిక రాష్ట్ర నాయకులు, కళాకారుల పాటల ద్వారా ఉత్తేజం నింపారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర రక్షణ చట్టాలను చేయాలని డిమాండ్ చేయాలని, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 30,000 రూపాయలు అమలు చేయాలని, PF పెన్షన్ 15,000 రూపాయలు ఇవ్వాలని, బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు, GST, కోప్తార్ చట్టాన్ని రద్దు చేయాలని, అన్ని కాస్ట్లీ ప్రభుత్వ పాఠశాలల్లో అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అఖిల భారత సంఘం పిలుపునిచ్చినప్పుడు కూడా మనము సమావేశం రాష్ట్ర స్థాయిలో ఈ సంఘాల ఆధ్వర్యంలో మనము గతంలో సమ్మెకు మద్దతుగా చేశాము. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పిలుపునిస్తే మనం అందులో భాగస్వామ్యం లేకపోయినా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా పోరాటం, రైతాంగం ఢిల్లీ చుట్టూ ఉద్యమం చేసినప్పుడు అది ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రజా సంఘమో. CBSE 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని SSR డిస్కవరీ పాఠశాల, మాధవనగర్ SSR సీనియర్ సెకండరీ స్కూల్, జన్నెపల్లి విద్యార్థులు సత్తా చాటారు. SSR పాఠశాలలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చి 100% ఉత్తీర్ణత సాధించడంతో జిల్లా టాప్ స్కోర్ సాధించారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని కనక్ ఇనాని 476 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. విద్యార్థులు రీచా బజాజ్ 465 మార్కులు, సహస్వి శ్రీరామ్ 451, సంవేద్య 449, సహస్రారెడ్డి 448, రాంబత్రి శ్రీవేణు 446, శివ చైతన్య 444, నవ్య 443, కీర్తిరెడ్డి 441, యోషిత్ రెడ్డి 439 మార్కులు సాధించడంతో పాటు 95% పైగా ముగ్గురు విద్యార్థులు, 24 మంది విద్యార్థులకు 90% పైగా, 34 మంది విద్యార్థులకు 80% పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను SSR గ్రూప్ చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, CO హరిత గౌడ్లు అభినందించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల కృషి వల్లే ఈ ఫలితాలు సాధించినట్లు వారు తెలిపారు. Afternoon everyone, myself Bellam Sai Shivani. I did my grade 10th in this SSR Discovery Academy School and I have scored 425 marks out of 500 in the CBSE board examinations, and I'm very glad that I've studied in this school with great faculty, and the teachers are very encouraging and they always supported us, and they said us teaching, they taught us very in a very easy and simple manner where every student can understand. Teachers ki విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ
ఇవాళ ఈ రిజల్ట్స్ కారణమైనటువంటి విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పిల్లలకు మంచి మార్కులు వచ్చాయి, మంచి రిజల్ట్స్ వచ్చాయని చెప్పుకుంటే దాంట్లో పిల్లలు ఒక్కళ్ళే కాదు భాగస్వామ్యం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు ముగ్గురు కలిస్తేనే ఇవాళ ఈ రిజల్ట్స్ని అనలైజ్ చేసి ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఇవాళ 5 సబ్జెక్టులకు వచ్చాయా 6 సబ్జెక్టులకు వచ్చాయా అనేటువంటిది పక్కకు పెడితే మన పిల్లలకు మంచి రిజల్ట్స్ వచ్చాయనేటువంటిది మాత్రం వాస్తవం. నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామంలో ఎస్ఐ శ్రీకాంత్ పలు దాబాలపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం వేళ నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఉత్తర్వుల మేరకు సారంగపూర్ మండలంలో గల పలు దాబాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దాబా యజమానులకు సూచనల మేరకు దాబాల్లో మద్యం సేవించడం కానీ మద్యం అమ్మడం కానీ జరిగిన ఎడల మరియు మద్యం అమ్మడం దాబా యజమానులపై కేసు నమోదు చేసి దాబాలను సీజ్ చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా పలు దాబాల్లో మద్యం తాగడానికి అనుమతి ఇచ్చిన దాబా యజమానులపైన సారంగపూర్ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేశారు. బాల్కొండలో ఫోటోగ్రాఫర్ సింధుల రాజేందర్ ఇంట్లో మే పుష్పం వికసించింది. బాల్కొండ మండల కేంద్రంలో నివసించే ఫోటోగ్రాఫర్ సింధుల రాజేందర్ చెట్ల పెంపకాన్ని తన హాబీగా కొనసాగిస్తున్నారు. తన తోటలో అరుదుగా కనిపించే మే పుష్పం వికసించడం ఆయనకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది. మే పుష్పం సాధారణంగా వేసవి కాలంలో వికసించే అరుదైన పుష్పంగా పరిగణించబడుతుంది. ఇది ప్రకృతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సింధుల రాజేందర్ తన తోటలో ఈ పుష్పాన్ని పెంచడం ద్వారా ప్రకృతికి తనదైన కృషిని అందిస్తున్నారు. ఫోటోగ్రాఫర్గా ఆయనకు ఉన్న కళాత్మక దృష్టి మరియు ప్రకృతి ప్రేమ ఈ అరుదైన పుష్పాన్ని తన తోటలో వికసించేందుకు ప్రేరణగా నిలిచాయి. ఈ సంఘటన స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది. సింధుల రాజేందర్ తన ఫోటోగ్రఫీ ద్వారా ప్రకృతి అందాలను ప్రజలకు పరిచయం చేయడంలో ముందుంటారు. తన తోటలో వికసించిన మే పుష్పం ఈ ప్రయత్నానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. వృత్తి పరంగా ఫోటోగ్రాఫర్. గతంలో నేను ఒక 200 దేశాల కాయిన్స్ కూడా నేను మొత్తం సేకరించిన. ఈ కొత్త తరానికి మనం వెలుగు చూపించాలా, పాతది గతాన్ని మొత్తం మర్చిపోతున్నాను, కొత్త యువత కోసము చూపించాలని నేను గతంలో కూడా మొత్తం టైల్స్ సేకరించిన. ఇప్పుడు ఏంటంటే మే నెలల పుష్పము అనేది మా ఇంటికాడ ఉంది. అది ఇప్పుడు మే నెల మాత్రమే వస్తుంది. అది మా ఇంట్లో పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి చెందిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలో మంగల్పహాడ్ గ్రామానికి చెందిన మహిళ బోధన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న బోధన్ డిపోకు చెందిన TS16Z0212 నెంబర్ గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మంగల్పాడ్ చౌరస్తా వద్ద దిగింది. ఈ క్రమంలో బస్సు ముందు నుంచి వెళ్లిన ఆ మహిళ తూలిపడ్డంతో అది గమనించని డ్రైవర్ బస్సును నడపడంతో ముందు టైర్ కింద పడి చితికిపోయి అక్కడికక్కడి మృతి చెందింది. అయితే ఆ మహిళ మంగల్పాడ్ గ్రామానికి చెందిన చాకలి నాగమణిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాల్కొండ గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య రాథోడ్ శాస్త్రవేత్త వ్యవసాయ శాఖ సహకారంతో పాల్గొని రైతులకు పలు అంశాలపై శాస్త్రీయ మార్గదర్శనం అందించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం, తక్కువ యూరియా వినియోగం, భాస్వరం ఎరువులు పునాదిలో మాత్రమే వేయాల్సిన అవసరం తదితర అంశాలు చర్చించబడ్డాయి. పురుగుల మందులను అవసరమైనప్పుడు సూచించిన మోతాదులో మాత్రమే వినియోగించాలని సూచిస్తూ దీనివల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. రైతులకు నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు లేదా మందులు అమ్మిన సందర్భంలో రసీదులను భద్రపరచడం ఎంతో కీలకమని అధికారులు స్పష్టం చేశారు. రసీదుల ఆధారంగా విక్రేత వద్ద లేదా కోర్టులో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చని తెలిపారు. సాగునీటిని ఆదా చేయడాన్ని ప్రాధాన్యతగా చూపిస్తూ వరి పంటలో తడి పొడి విధానం ద్వారా 15 నుండి 30% వరకు నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని, మొక్కజొన్నలో బిందు సేద్యం లేదా వరుస విడిచి వరుస నీటిపారుదల విధానాలు అమలు చేయవచ్చని వివరించారు. ఈ పద్ధతులు భూసారం కాపాడడానికి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని చెప్పారు. పంట మార్పిడి పాటించడం ద్వారా నేల సారాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పప్పు దినుసులు, నూనె గింజల వంటి పంటలను పంట సరళిలో చేర్చితే భవిష్యత్తులో అధిక దిగుబడి సాధ్యమవుతుందని సూచించారు. చెట్ల పెంపకంపై కూడా చర్చ జరిగింది. చెట్లు వాతావరణ మార్పులను నియంత్రించడంలో, గాల్లోని కాలుష్యాన్ని తగ్గించడంలో, జీవన వైవిధ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బి లావణ్య, డాక్టర్ ఎం రోహిత్ రెడ్డి, జిల్లా పశు వైద్యాధికారి నిజామాబాద్ డాక్టర్ ఎల్ ప్రభాకర్, పశు వైద్యాధికారి ఆర్మూర్ ఏ సతీష్, టీచింగ్ అసోసియేట్ విస్తీర్ణ అధికారులు రేష్మా, నిహారిక మరియు స్థానిక అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తన భూమిని ఆక్రమించి బెదిరించాడంటూ జీవన్ రెడ్డిపై సామా దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2016లో తన భూమిని తీసుకుని అభివృద్ధి చేస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్న జీవన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని, డబ్బులు కూడా ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన భూమిలోకి వెళ్లనివ్వడం లేదన్నారు. దీంతో జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనతో పాటు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను బుధవారం విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేసులో పోలీసులకు సహకరించాలని ఆదేశించింది. ప్రభుత్వం త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ బైపాస్ రోడ్డు వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోతున్నారని, లారీలు సరైన సమయంలో రాకపోవడంతో 20 రోజులుగా ధాన్యం రోడ్డుపై పడి ఉందని అన్నారు. హమాలీ ఛార్జీలు సైతం ₹3 పెంచి అదనంగా వసూలు చేస్తున్నారని, జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. సంఘటనా స్థలానికి ఆర్డీఓ రాజగౌడ్ చేరుకుని రైతులతో మాట్లాడారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతుల రాస్తారోకోతో బైపాస్ రోడ్డు వద్ద భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రైతుల ధర్నాకు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వర రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివార్లో నేషనల్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన 2 అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని దోబిగల్లికి చెందిన అర్జున్ నరేంద్రాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపురంలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా చేపూర్ శివారులో డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 కుమారులు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారని ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగంగారం మాట్లాడుతూ విద్యార్థులకు తగ్గట్టు పాఠశాలలో ఆట వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని, ప్రతినిత్యం స్నాక్స్ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఇన్స్ట్రక్టర్ ముత్యం, స్నేహ, ఎండిఎం సిబ్బంది తదితరులు ఉన్నారు. పహల్గావ్ ఉగ్రవాద దాడుల్లో మృతి చెందిన వీర జవాన్లకు ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన దాడిలో మృతి చెందిన వీర జవాన్లకు నివాళులు అర్పించడంతో పాటు సింధూర్ ఆపరేషన్లో భాగంగా వీరమరణం పొందిన అమరవీరులకు సైతం నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్, మాజీ అధ్యక్షులు కృష్ణయ్య, కిరణ్, న్యాయవాదులు తదితరులు ఉన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చెక్కులను లబ్ధిదారులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు సీనియర్ జర్నలిస్టులు, పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం, పలు గ్రామాల్లో తడిసి ముద్దైన వరిధాన్యం. 19,000 కోట్ల అంచనాలతో రూపుదిద్దుకున్న హైదరాబాద్ మెట్రో లైన్ 2వ దశ పనులు. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల ప్రతిపాదన. జేబీఎస్ టు మేడ్చల్, జేబీఎస్ టు షామీర్పేట్, శంషాబాద్ విమానాశ్రయం, ఫ్యూచర్ సిటీ మార్గాలను చేర్చిన అధికారులు. వైద్య రంగంలో క్రమంగా పెరుగుతున్న ఏఐ వినియోగం, వ్యక్తుల బయోలాజికల్ ఏజ్తో పాటు క్యాన్సర్ రోగుల జీవితకాలం తెలుసుకోవచ్చని అమెరికాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి. ప్రభుత్వం నోటిఫై చేసిన వరి విత్తనాలనే వినియోగించేలా అవగాహన కల్పించాలి. నిజామాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దిశానిర్దేశం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్లో కలకలం రేపిన ఏసీబీ సోదాలు. కామారెడ్డి జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో కన్నుల పండవగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవాలు. హాజరై రథాన్ని లాగిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, భక్తులు. కోటగిరి మండలంలోని సోంపూర్ గ్రామంలో వైభవంగా శివనామ సప్తాహం. పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు. న్యాయంగా అందాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ అందేలా చూడండి సారు.
కలెక్టరేట్ ఎదుట దళిత ఉద్యోగి బంధువుల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.